జయ శ్రీమన్నారాయణ. వ్యాసగుట్ట విజయనగరంలో నడి బొడ్డులో ఉన్న స్థలం ఇది. 42 ఎకరాలట. మేము కొత్తగా వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగా నచ్చింది నాకు. కానీ చాలా బాధేస్తుంది. ఈ చిన్న చిన్న ఊర్లలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ దేవస్థానాలన్నీ కూడా మంచి నిర్మాణం చేసుకుంటున్నారు. కానీ ఇట్లా చూసేసరికి చాలా బాధ కలిగింది. వ్యాసనారాయణ స్వామి తెలుగు రాష్ట్రాలలోనే ఈ వ్యాస మహర్షి దేవస్థానం అనేది నేను మొట్టమొదట మేము వింటున్నాం. ఎన్నో తిరిగాం మేము. కానీ ఇలాంటివి చూసి చాలా ఆశ్చర్యపోయాము. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడం. అది చాలా మా స్వాములంతా కూడా చాలా బాధపడుతున్నారు. తొందరగా మీరు ఈ ఊర్లో ఇంత మధ్యలో ఉన్న ఈ దేవస్థానాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేసి తొందరగా ఈ మంచి నిర్మాణం చేసుకోవచ్చు. దీన్ని ఎంత వైభవంగా అంటే ఒక పుణ్యక్షేత్రంగా మార్చుకోవచ్చు. ఇది దాదాపుగా ఎంతో చరిత్ర ఉన్న దేవస్థానం ఇది. అందులో లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు అసలు ఎంతో అద్భుతంగా ఉంది. శివుడు చాలా మంచి చెట్లు, అసలు మాటలు లేవు. కాబట్టి అందరూ కూడా దీన్ని తొందరగా అభివృద్ధి చేసుకోండి. మంచి పేరు తెచ్చుకోండి మీ ఊరికే. మేము ఎక్కడి నుంచో వచ్చాం, చాలా దూరం నుంచి వచ్చి చాలా బాధపడుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ దేవస్థానం పునర్నిర్మాణం చేసుకోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. జై వ్యాస మహర్షి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనము విజయనగర క్షేత్రంలో వ్యాసగుట్టలో ఉన్నాము. ఇక్కడ వ్యాస మహర్షి అత్యంత మన భారతీయుల మీద, మన వైదిక సనాతన ధర్మం మీద అత్యంత ఉపకారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ వ్యాసగుట్టలో అన్ని దేవాలయాలు అత్యంత జీర్ణావస్థలో ఉన్నాయి. కాబట్టి భక్త మహాశయులందరూ ఈ ఒక వ్యాసులు మన మీద చాలా ఉపకారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ఈ దేవాలయాలు ఇంకా ఇతోపి అధికంగా జీర్ణోద్ధారం చేసి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయాలని కోరుకుంటున్నాము. 18 పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాస మహర్షి చెప్పారు. 18 పురాణాలు వేదవ్యాసులు అంటే అన్ని వేదాలకు రక్షించి 4 విభాగాలు చేసి తమ శిష్యులకి ఈ వేద పరంపరని అక్కడి నుంచి ప్రారంభం చేశారు. కాబట్టి ఇతోపి అధికంగా అందరూ ఉత్సాహంతో ఈ దేవాలయాలకి జీర్ణోద్ధారం చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి కోరుకుంటున్నాం. ఓం స్వస్తి.